నమస్కారం ఫ్రెండ్స్, వీడియోకి స్వాగతం. చూడండి, కాషాయ రంగు గులాబీ ఎంత చక్కగా పూసిందో. చాలా కళ్ళకు ఎంతో ఇంపుగా కనబడుతుంది. అద్భుతంగా అందంగా ఉన్నది ఈ గులాబీ. కనకాంబరం కలరు గులాబీ పువ్వు చాలా బాగున్నది. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇప్పుడు చూసే ఈ ఫ్లవర్ వచ్చేసి ఇంతకుముందు ఎల్లో ఫ్లవర్ వచ్చింది చూడండి, అది మన కీరదోస అండి, వంకాయ ఫ్లవరు. ఇక్కడ ఇవన్నీ మంచిగా ఇప్పుడు కీరదోస కూడా మంచి ఫ్లవర్ అవి మంచి రావడం జరుగుతుంది. ఇక్కడ సమస్య ఏంటంటే కోతుల పెద్ద చాలా ఉన్నది. ఇక్కడ చూడండి, మనకు చూసిన దరిదాపులను ఎక్కడ చూసినా మీకు మంచి గుమ్మడి సంబంధించిన పిందెలు, సోడా వేసిన సంబంధించిన పిందెలు పాడడం అంటే జరగడం జరిగింది. కానీ మెయిన్ సమస్య వచ్చిందంటే ఇక్కడ కంపెనీ చూడండి, మెయిన్ సమస్య ఈ కోతులు పెరిగే వల్ల ఇంత కంపెనీ చేస్తే మాత్రమే. కానీ ఒక కాయ లేకపోతే ఇక్కడ కోతుల పెరిగా లేకపోతే అసలు సోరకాయలు అనకాయలు ఎన్ని అంటే అనండి ప్రతి కాడ పూత ఉన్నాయి. కానీ కోతుల పెరితోటి అవి పెద్దగా ఒక చిక్కుడు సంబంధించినవి కోతులు ముట్టావు కాబట్టి అవి మంచిగా నిలుస్తున్నాయి. కానీ ఆ సోర అయితే కింద పిందెలు పడంగానే తెంపేస్తున్నాయి. ఇది చాలా అంటే మన ఇళ్ళలో పెంచిన చెట్లైనా కానీ ఎంతకైనా కంపల్సరీ కానీ ఆ కంపలు నుంచి కూడా దూరి తీస్తున్నాయండి. కట్టుదిట్టమైన చేయాలి. ఈ కోతుల పెడితే అది చిన్న దశలోనే తినడం జరుగుతుంది. చూడండి, గులాబీ పువ్వు ఎంత గుమ్మడి పువ్వు, మంచి గుమ్మడి పువ్వు చాలా అందంగా ఉన్నది. చూడండి, ఆ తీగ ఇలా వారిందో చూడండి ఫ్రెండ్స్. మన ప్రకృతి మనకు ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో మనం కాపాడుకుంటే. అలాగే ప్రకృతిని మనం ఇచ్చిన చేస్తే దాని రివెంజ్ కూడా అలానే ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తూనే ఉన్నారు. ఇక్కడ వచ్చి గోరుచిక్కుడు అంటే గోరుచిక్కుడు మరియు బచ్చలు కూర ఉంటుంది చూడండి, వాటి సంబంధించిన మొలకలు అన్నీ ఇంతకుముందు చూసాయి. ఇవి మొత్తం మంచి గుమ్మడి యొక్క తీగ అన్ని ఇందులో సోర తీగ కూడా ఉండడం జరిగింది. మెయిన్ సమస్య వచ్చేసి ఇక్కడ మన కోతులు పెరుగుతున్నాయండి. ఎదురుగా పెద్ద ఒక చిన్న మొక్క వచ్చేసి మనకు మునగ అండి. చూడండి, ఎక్కడ మనకు చూసిన కనుచూపు మేర ప్రతి కాడ